Hey, hi guys, this is Kishore. Welcome back to the channel. Hey, hi guys, this is Brahma. Welcome back to our channel. మేము మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేకమైన డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అదేంటంటే మా యూట్యూబ్ ఛానల్ ఎన్ని రోజులు అయింది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అబోనే అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఒకానొక టైంలో బ్రహ్మ బ్రదర్ ఉండి అన్నాడు, బ్రో మనం మన యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో ఒకరికి చేపిద్దాం, ఎందుకంటే మనం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం కదా, మనకు కూడా ప్రజెంట్ అయితే యూట్యూబ్ నుంచి ఎంతో కొంత వస్తుంది, ఒకవేళ ఆ మనీని సేవ్ చేసి ఒకరికైతే సర్జరీ ఫ్రీగా చేపిద్దామని చెప్పి బ్రహ్మ బ్రదర్ ఎప్పుడు 2 years బ్యాక్ అనడం జరిగింది. 2 years నుంచి తీసి పెట్టిన మనీతో, అందులో కూడా 50% మనీనే మేము తీసిపెట్టింది, ఆల్మోస్ట్ 50-60% మనీతో అనుకోవచ్చు. ఎందుకంటే మేము బడ్జెట్ అనుకునేది ఒకటి అనుకుంటే ఇప్పుడు ఎక్కువ అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం అనమాట. అందుకనే ఇప్పుడు వరకు ఎంతైనా కానీ ఒక పర్సన్కి అయితే డెఫినెట్గా మేము సర్జరీ చేయాలని చెప్పి డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. దాని గురించి మీకు వీడియో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు, కామెంట్స్ పిన్ చేసేసి మేము ఇన్స్టాగ్రాము అండ్ జీమెయిల్ ఇచ్చాము. రెండింటి నుంచి వచ్చిన మెసేజ్లతోనే మేమైతే డిసిషన్ తీసుకొని వాళ్ళ నేమ్స్ అన్ని డీటెయిల్స్ అన్ని ఇందులో రాయడం జరిగింది. చాలామంది అయితే మెసేజ్ చేశారు, కానీ కొంతమంది అయితే పిక్స్ పంపించలేదు, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేదు, ఒక జస్ట్ హాయ్ బ్రో అలా ఇలా అని చెప్పి చాలామంది పంపించారనమాట. ఇప్పుడు మేము మొట్టమొదటి డిసిషన్ కాబట్టి ఇప్పుడు వరకు ఎంతమంది అయితే పంపించారో అంతమంది వరకే మేము నేమ్స్ తీసుకొని ఒక మొత్తం వాళ్ళ నేమ్స్ ఏదైతే ఉందో వాళ్ళ నేమ్స్ రాసి పెట్టడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ చాలామంది నేమ్స్ అయితే ఇందులో ఉన్నాయి, కొంతమంది మిస్ అయినాయి కూడా. మిస్ ఎందుకు అయినాయో మీకు తెలుసు కదా, హాయ్ ఇలా పంపించిన వాళ్ళైతే మేము కన్సిడరేషన్ చేసుకోలేదు. ఎవరైతే పిక్స్ పంపించి డీటెయిల్గా వాళ్ళైతే చెప్పారో మేము ఇట్లా సర్జరీ కోసం మీకు మెసేజ్ చేస్తున్నాము, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళని మాత్రమే తీసుకొని ఈ స్లిప్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా టైం అయితే పట్టింది మాకు, ఒక్కొక్కటి చూసుకొని ఒక్కొక్కరి పేరు రాసేసరికి చాలా టైం పట్టింది అనమాట. ఇప్పుడు బ్రహ్మ బ్రదర్ కూడా మాట్లాడతాడు. సో చాలామంది జీమెయిల్ చేశారు, చాలా రకాలుగా జీమెయిల్ చేశారండి. సో అందరికీ మనం చేపించలేం కాబట్టి సో ఆ అందరిలో ఎవరికైనా ఒకరికే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకరి లైఫ్ అనేది మనం హెల్ప్ చేయగలుగుతాం వాళ్ళకి. సో అందరికైతే మనం చాలా విధాలుగా అన్నారు, హాఫ్ మనీ నేను పే చేస్తాను, నన్ను పిక్ చేసుకోండి, మొత్తం మనీ నేను పే చేస్తాను, నన్ను మీరు తీసుకొని వెళ్ళండి, ఇట్లా చాలా చాలా రకరకాల మనుషులు రకరకాలుగా మెయిల్ చేశారండి మనకి. సో అవన్నీ నేను కన్సిడర్ చేయట్లేదు. సో నేనైతే ఏం చెప్పాను, మేమిద్దరం ఏం చెప్పాము, మా ఛానల్ నుంచి మనీ వచ్చింది, ఆ మనీ ద్వారా మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తాము, ఎవరైతే హెడ్ పిక్స్ వాళ్ళ డీటెయిల్స్ పంపిస్తారో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో వాళ్ళు ఎవరైతే పంపారో వాళ్ళ లిస్ట్ అనేది మా ముందుందండి ఇప్పుడు మొత్తం. సో వీళ్ళల్లో ఎవరికైనా సరే ఒక్కరికే అండి మనం ఫుల్గా హెడ్ అనేది వాళ్ళకి ఫిల్ అవుతుందండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం చేపించడం జరుగుతుంది. సో ఆ లక్కీ పర్సన్ ఎవరు అనేది సో ఈ డ్రాలో మనకి అర్థమైపోతుందండి ఎవరు ఏంటి అనేది. సో ఇంకోటి మనం వీడియో అనేది చేస్తామండి కంపల్సరీగా ఆ పర్సన్తో. ఈ లిస్ట్లో వాళ్ళ పేరు వచ్చేసి నేను వీడియో ముందుకు రాను అని అంటే మటుకు వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరగట్లేదు. ఎవరైతే ఈ లిస్ట్లో పేరు వచ్చిందో అంటే ఈ డ్రాలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని మాత్రమే మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది కూడా చేయడం జరుగుతుంది, అంటే మనం చేయించడం జరుగుతుంది. మ్యాక్సిమం మేమైతే ట్రై చేస్తాము, వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తాము. ఇంతకుముందు ఏమనుకుంటామంటే ఒకవేళ వాళ్ళు వీడియో ఇవ్వకపోని మనకేం ప్రాబ్లం లేదనుకునేంటిమి, కానీ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అంటే మేము ఇంతటితో స్టాప్ చేయాలనుకోవట్లేదు. ఇంకా మాకు మంచి జరిగితే డెఫినెట్గా ముందుకి ఇంకా మనీతో ఇంకొకరికి కూడా చేపించాలని చెప్పి డిసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే వచ్చిన కామెంట్స్ ఇలాంటి కామెంట్స్ కాదు, వాళ్ళ పెయిన్ ఏందో వాళ్ళు చెప్పే మాటలకి మేము వీడియో చేయడమే తప్పనుకున్నాం ఫస్ట్ టైం. తర్వాత బ్రహ్మ బ్రదర్ ఉండి లేదు బ్రో ఒకరికన్నా హెల్ప్ అవుతుంది కదా చేద్దాం డెఫినెట్గా అని చెప్పేసరికి మేము ఈ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా బాధపడుతుంటారు, ఏం పెద్ద డిసీజ్ అయితే కాదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన హెయిర్ మనీ సంపాదించుకున్న తర్వాత మన హెయిర్ మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా అస్సలు టెన్షన్ పడకండి. టెన్షన్ వల్లే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది, ఇంకా ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది అనమాట. మనం టెన్షన్ పడినంత మాత్రాన హెయిర్ రాదు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి డెఫినెట్గా ముందుకి మనకు హెయిర్ రీబ్యాక్ అవుతుందనే కాన్ఫిడెంట్ పెట్టుకొని ఉంటే మీకు ఫ్యూచర్లో కూడా మంచి జరుగుతుంది. టెన్షన్ పడితే ఎలాంటి మంచి అనేది మనకు జరగదు, ఇంకా నష్టం జరుగుతుంది తప్ప. సో ఈ లిస్ట్ అయితే మేము తీస్తామండి, ఒక్కరికే సర్జరీ అనేది చేయించగలుగుతాం, మిగతా వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే
రేపు మీకు రావచ్చేమో ఛాన్సు. ఇట్లా మేము చేస్తూ ఉంటాము, అది మన ఇన్కమ్ని బట్టి అండి. సో మన ఛానల్ మంచిగా గ్రోత్ అయితే కంపల్సరీగా మనం కూడా ఇట్లాంటి పనులు అనేది చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇదే అండి లిస్టు. సో నిన్న కూడా వీడియో చేశాను. సో ఆ వీడియోలో కూడా మొత్తం అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ వచ్చానండి. చాలా టైం పట్టింది. సో చాలామంది పిక్స్ పంపలేదు, వాళ్ళని వదిలేశాను. కానీ ఎవరికైతే నోట్ చేసుకున్నానని నేను రిప్లై ఇచ్చానో వాళ్ళందరికీ మటుకు వాళ్ళందరి నేమ్స్ అయితే ఇందులో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇదే అండి. సో ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది ఎవరు ఆ లక్కీ పర్సన్ ఏంటి అనేది. సో నెక్స్ట్ వీడియోలో అయితే తనతో మాట్లాడడం జరుగుతుంది. సో తనైతే వీడియో ముందుకు రానంటే మటుకు వేరే వాళ్ళని పిక్ చేయడం జరుగుతుంది. సో తను వస్తాను, నేను అన్ని డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను అని అంటే మటుకు అతనికి సర్జరీ అనేది చేయించడం జరుగుతుంది. ఓకే గాయస్, ఇది లైవ్లో తీయాలా లేదా అనేది మాకైతే అర్థం అవ్వట్లేదు. మ్యాక్సిమం అవన్నీ పిక్ చేస్తాము, ఎందుకంటే మాకెందుకో లైవ్లో తీయాలా అనే ఇదైతే థాట్ అయితే రావట్లేదు. సో లైవ్లో అయితే మనం అనుకున్నది అయితే మనం మాట్లాడలేమండి. రికార్డింగ్ అయితే కొంచెం బాగా మాట్లాడచ్చు అని చేయడం జరుగుతుంది. సో ఈ లిస్ట్ అయితే చాలానే వచ్చినాయండి. మీకు కనపడడం ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలామంది వచ్చినారు. సో వీళ్ళని మొత్తం పిక్ చేస్తున్నాం. ఇప్పుడు మ్యాక్సిమం ఒక చీట్ అయితే కంపల్సరీ తీస్తాం, కానీ ఇందులో వచ్చిన పేరు అయితే రివీల్ చేయము. ఎందుకంటే వాళ్ళని కూడా అడగాలి కదా, అనవసరంగా వాళ్ళ పేరు డీటెయిల్స్ ఎందుకు చెప్పడం అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వాళ్ళతో కాల్ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత డెఫినెట్గా ఆ కాల్ రికార్డ్తో పాటు ఈ స్లిప్ కూడా రివీల్ చేస్తామన్నమాట, ఎవరు ఏంటి అని చెప్పి. తను కూడా నా నేమ్ చెప్పు, నో ప్రాబ్లం అన్న వాళ్ళనే తీసుకొని నేమైతే చెప్తాము. కొంతమందికి ఎలా ఉంటుందంటే వద్దు బ్రదర్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా, చాలామంది కామెంట్లో కూడా పిక్స్ పెట్టడానికి కూడా కంగారు పడుతుంటారు అనమాట. అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళకి తెలియకోకుండా నేమ్ అంతా రివీల్ చేయడం. ఒకవేళ ఈ నేమ్ వచ్చిన తర్వాత వాళ్ళతో క్లియర్గా మాట్లాడేసి ఏంటి ఎక్కడ అని చెప్పి ప్రతిదీ అడిగి, ఎందుకంటే చాలామంది కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకా ఇవ్వలేదు. ఎవరైతే నేమ్ వచ్చిందో వాళ్ళని చూసుకొని వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ మెసేజ్ చేసి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకోవాలి. కాబట్టి కాంటాక్ట్ అయిన తర్వాత మేము రికార్డ్ చేసి ఆ రికార్డ్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారంటే డెఫినెట్గా మీకు ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో అయితే ప్రజెంట్ నేమ్ అయితే రివీల్ చేయము. ఒక పర్సన్ ఒక స్లిప్ అయితే తీసుకొని మా దగ్గర పెట్టుకొని ఈవినింగ్ లోపల తనతో ఎలాగోలా మాట్లాడతాము. ఎందుకంటే తన కాంటాక్ట్ నెంబర్ ఉంటే లక్కీ, కాంటాక్ట్ నెంబర్ లేకపోతే డెఫినెట్గా వాళ్ళని అడగాలి. ఇన్స్టాగ్రామ్లో మెయిల్లో పంపించారు కదా, వాళ్ళని అడిగి మేమైతే మిగతా డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేస్తాం. తీసుకోరు. ఒకటైతే పిక్ చేస్తున్నామండి, మొత్తం కలిపినాం. ఎవరు కూడా కంగారు పడకండి, రాని వాళ్ళు కూడా. ఎందుకంటే అంతమందికి చేయాలంటే మా దగ్గర కూడా బడ్జెట్ లేదు. చాలామంది అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. బాధల్లోకి అందరికీ బాధలు ఉన్నాయి. సో మనం అయితే అందరికీ చేయించలేమండి. మనకున్న బడ్జెట్లో మనం ఒక్కరికే చేయగలుగుతాము. సో అందరూ అయితే ఉన్నాయండి మన ముందు. నేను కళ్ళు మూసుకొని అయితే తీస్తాను, ఎవరు వస్తారో ఏంటో నాకు తెలియదు, కానీ సో ఒక స్లిప్ అయితే తీసుకుంటున్నానండి. చివర అన్నీ మొత్తం అంతా చూస్తున్నానండి, అన్నీ ముందుకు నడుతున్నాను. సో ఒక స్లిప్ అయితే పిక్ చేశానండి. ఇది ఎవరు అనేది డీటెయిల్స్ అయితే వచ్చినాయండి. సో ఇతనికి మెసేజ్ చేసి వాళ్ళ నెంబర్ తీసుకొని మొత్తం అన్ని డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది, ఎవరు ఏంటి అనేది. సో తనతో కూడా మాట్లాడింది కూడా మీకు వీడియో చేసి మేము ముందుకు తీసుకొని వస్తామండి. సో పూర్తి నేమ్ అయితే ఉంది మా దగ్గర. వీళ్ళని కనుక్కున్నాక నేము డీటెయిల్స్ అనేది రివీల్ చేస్తామండి. ఈ స్టిప్లో జస్ట్ మేము రాసింది ఏంటంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి, కొంతమంది కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు, వాళ్ళ నేమ్తో పాటు కొంతమంది ఇచ్చారు, వాళ్ళ నేమ్ డీటెయిల్స్ ఇవే రాయడం జరిగింది. పూర్తి కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఐడీస్ డిఫరెంట్గా నేమ్స్తో ఉన్నాయన్నమాట. కాబట్టి వాళ్ళ పర్టికులర్ నేమ్ అనేది ఇందులో చాలా నేమ్స్ అయితే లేవు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ నేమ్స్తో సహా డీటెయిల్స్ అన్ని కనుక్కొని వాళ్ళు రివీల్ చేయమంటేనే మీకు రివీల్ చేస్తాం డెఫినెట్గా. సో ఈ నేమ్ అయితే రివీల్ చేయట్లేదండి, వాళ్ళని కనుక్కున్నాకే రివీల్ చేస్తాము. సో ఏమి ఇబ్బంది లేదు. స్లిప్ అయితే ఇదిగోండి స్లిప్. సో స్లిప్ మన దగ్గరే ఉంది. సో వీళ్ళే అండి లక్కీ పర్సన్, అయితే ఎవరో కానీ మనకు తెలియదు. సో ఇతనితో మాట్లాడి మేము ముందుకు మళ్ళీ ఇంకో వీడియోలో వస్తామండి. సో సపోర్ట్ అంటూ ఇలానే ఇవ్వండి ఛానల్కి, మా ఇద్దరు ఛానల్కి సపోర్ట్ ఇస్తేనే అండి ఇట్లాంటి మంచి పనులు ఏమైనా చేయగలుగుతాం. సపోర్ట్ అంటూ ఇవ్వండి లాస్ట్ వరకు, మీకు కంపల్సరీగా హెల్ప్ అనేది మేము చేస్తూ ఉంటాం. మొన్న ఒకసారి ఇట్లానే సర్జరీకి కూడా మనం ఒక సబ్స్క్రైబర్కి చేయించడం జరిగింది దగ్గరుండి.
అది కూడా రిజల్ట్స్ అనేది ఎలా ఉంది అనేది తనతో ఇంకా మాట్లాడి కూడా అన్ని డీటెయిల్స్ అనేది మీకు కనుక్కొని చెప్తామండి, ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూ ఉంటాం. సో అట్లా కొత్తగా మేము ఏమైనా స్టార్ట్ చేయాలన్నా మేమేమైనా చేయాలన్నా సరే సో మనకంటూ ఒక సపోర్ట్ అంటూ ఉండాలండి. ఆ సపోర్ట్ ఎవరంటే మీరే అండి, మీ సబ్స్క్రైబర్లు ఉంటేనే మన ఛానల్స్ అనేది గ్రోత్ అవుతుంది, మనం కూడా గ్రోత్ అవుతాం. సో ఇట్లాంటి మంచి పనులు కూడా మనం చేయడానికి అయితే మేము ముందుకు వస్తూ ఉంటామండి. ఓకే గాయస్, దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో. బాయ్ ఎవరైనా వెళ్ళిందన్నమాట. సేవ్ ట్రీ సేవ్ వాటర్. బాయ్ అండి.